మీరు కూడా ఫుడ్ త్వరగా తీసేసుకుంటూ ఉన్నారా? అయినా సాటిస్ఫాక్షన్ కలగట్లేదా? హాయ్, నేను మీ అమెజాన్ వెల్నెస్ కోచ్. సో నా డ్రీమ్ అయితే 1,00,000 పీపుల్కి న్యూట్రిషన్ వైజ్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వైజ్ అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకునేలా చేయడం. ఇప్పుడున్న జనరేషన్లో కంప్లీట్గా ఫుడ్ తీసుకునే అలవాటు అనేది, ఫుడ్ తీసుకునే ప్రాసెస్ అనేది చాలా వరకు మారిపోయింది. ఈ టైంలో మనం స్క్రీన్ టైంని చూస్తూ, లేదంటే ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా త్వరగా ఫుడ్ తినడం కానీ, లేదంటే ఫుడ్ పైన కాన్సన్ట్రేషన్ చేయకుండా తినడం కారణంగా కంప్లీట్గా ఫ్యాట్ పర్సెంటేజెస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. సో దీనివల్ల వెయిట్ పెరిగిపోయే ఛాన్సెస్ చాలా మందిలో చూస్తూ ఉన్నాం. అండ్ ఇది మెయిన్ రీజన్ ఏం లేదు, మనం ఫుడ్ తీసుకునే ప్రాసెస్లో కంప్లీట్గా మన హార్మోన్స్ ఏవైతే హంగర్ హార్మోన్ కానీ, సాటిస్ఫాక్షన్ హార్మోన్ కానీ, లెప్టిన్ అండ్ గ్రెలిన్ ఉన్నాయో ఈ రెండు అబ్నార్మల్గా అవుతాయి. మన మైండ్లో కన్ఫ్యూజన్ని ఏర్పాటు చేస్తాయి. సో మనం అసలుగా తిన్నామా లేదా, కంప్లీట్ ఫుడ్ తీసుకున్నామా లేదా, మన పొట్ట నిండిందా లేదా అనే ఇలాంటి డౌట్స్ వల్ల మనకి ఎక్కువ క్రేవింగ్స్ అనేవి ఫీల్ అవుతూ ఉంటాం. సో దీనివల్ల ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ పెరిగిపోయి వెయిట్ పెరిగిపోతూ ఉంటాం. సో దీన్ని అవాయిడ్ చేయాలి అంటే ఫస్ట్ మన స్క్రీన్ టైంని మనం అవాయిడ్ చేయాలి. ఏదైతే ఫుడ్ తీసుకుంటూ ఉన్నామో ఎవ్రీ బైట్ని కూడా 20 to 25 టైమ్స్ నమిలి తినడం అనేది అలవాటు చేసుకోవాలి. అండ్ ప్రతి బైట్ని కూడా ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తూ దానిపై ఫోకస్ చేసుకొని తీసుకోవడం అనేది చాలా మంచిది. ఇలా ఉన్నప్పుడు మన గ్రెలిన్ అనేది కంట్రోల్ అయ్యి, అంటే హంగర్ హార్మోన్ అనేది కంట్రోల్ అయ్యి సాటిస్ఫాక్టరీ హార్మోన్ అనేది మనకి రిలీజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది మీకు క్యాల్కులేషన్ లేదు, తెలీదు అంటే మా న్యూట్రిషన్ సెంటర్లో మార్నింగ్ టైమ్స్ ఫ్యాట్ బాడీ అనాలిసిస్ చేస్తాం. సో ఒక్కసారి డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయండి, మీకు అడ్రస్ అనేది మేము పంపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.